నమస్కారం. ఈరోజు మనం కోతాలోకా సినిమా గురించి మాట్లాడుకుందాం. అంటే మలయాళం లోకా చాప్టర్ 1 చంద్ర కి తెలుగు డబ్బింగ్ ఇది. అవును. ఒక జానపద కథని సూపర్ హీరో ఎలిమెంట్స్తో కొంచెం హాలీవుడ్ స్టైల్ విజువల్స్తో చెప్పే ప్రయత్నం. కరెక్ట్. మరి ఈ ప్రయత్నంలో బలాలేంటి, ఇంకా ఎక్కడైనా బెటర్గా చేయొచ్చు అనే విషయాలిప్పుడు చూద్దాం. సరే, వెంటనే మొదటి పాయింట్కి వెళ్దాం. విజువల్స్, సినిమాటోగ్రఫీ. అసలు తెర మీద చూస్తున్నప్పుడు చాలా గ్రాండ్గా అనిపించింది కదా. అబ్బో, అందులో డౌటే లేదు. నిమిష్ రవి కెమెరా వర్క్ గురించి చెప్పాలి. ఆ రాతి ఎడారులు గాని, రాత్రిపూట సిటీ షాట్స్ గాని భలే ఉన్నాయి. రియల్ లొకేషన్స్ వాడటం కూడా ప్లస్ అయింది. నిజమే, విజువల్స్ పరంగా అయితే టాప్ నాచ్ అనే చెప్పాలి. ఆ స్కేల్, కలర్స్ అన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడే నాకు చిన్న డౌట్. ఈ అద్భుతమైన విజువల్స్ కథ చెప్పడంలో ఎంతవరకు హెల్ప్ అయ్యాయి? ఓ మంచి పాయింట్. అంటే అది కొన్నిసార్లు అవి కేవలం చూడటానికి బాగున్నాయి అనిపించాయేమో, బ్యాక్డ్రాప్ లాగా. కథలోని ఎమోషన్ని లేదంటే పాత్రల లోపల జరిగే సంఘర్షణని అవి ఇంకాస్త బలంగా చెప్పగలిగేవేమో అనిపించింది. అంటే విజువల్స్ గొప్పగా ఉన్నా అవి కథతో పూర్తిగా ఇంటిగ్రేట్ అవ్వలేదంటారా? కొంచెం అలాగనిపించింది. అదే బలహీనత అనుకోవచ్చు. ఆ గ్రాండ్ యార్ కొన్ని చోట్ల కథని డామినేట్ చేసి జస్ట్ ఒక అందమైన ఫ్రేమ్లా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. అవును, కొన్నిసార్లు ఆ పాలిష్ ఎక్కువైతే రా ఎమోషన్స్ మిస్ అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. యాక్షన్ సీన్స్లోనే కాదు, మిగతా టైంలో కూడా విజువల్ లాంగ్వేజ్ని ఇంకాస్త వాడుకోవచ్చు. మరి దీనికి మీ సలహా ఏంటి? ఎలా చేస్తే బాగుంటుంది? నా సూచన ఏంటంటే, విజువల్స్ని కేవలం అందం కోసమే కాదు, కథ చెప్పటానికి, పాత్రల ఫీలింగ్స్ని చూపించడానికి ఒక టూల్లా వాడాలి. ఉదాహరణకి హీరో తన కొత్త పవర్స్తో ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి. ఆ సీన్లో కెమెరా యాంగిల్స్ కొంచెం షేకీగా, అన్సెట్లింగ్గా పెట్టచ్చు. ఓకే. లేదా లైటింగ్లో కాంట్రాస్ట్ పెంచి అతని ముఖంలో ఆ కన్ఫ్యూజన్, ఆ స్ట్రగల్ని హైలైట్ చేయొచ్చు, చుట్టూ ఎంత మంచి లొకేషన్ ఉన్నా సరే. రైట్. ఇంకో ఎగ్జాంపుల్, కథలో ఏదైనా పాత వస్తువు అతని గతాన్ని గుర్తు చేస్తోంది అనుకుందాం. దాన్ని ఒక్కసారి చూపించి వదిలేకుండా ఎమోషనల్గా ఇంపార్టెంట్ అయిన సీన్స్లో, క్లోజప్లో, వేరే వేరే లైటింగ్లో మళ్లీ మళ్లీ చూపిస్తే మాటలు లేకుండానే దాని ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది. అంటే ఆ వస్తువుకి పాత్రకి ఉన్న కనెక్షన్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అవును. అప్పుడు విజువల్స్ కేవలం ఆభరణాలు కావు, కథలో భాగమవుతాయి. చాలా బాగుంది సూచన. విజువల్ లాంగ్వేజ్ ని కథనంతో ఇలా కనెక్ట్ చేస్తే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. సరే, విజువల్స్ నుంచి ఇంకో ముఖ్యమైన టెక్నికల్ ఆస్పెక్ట్కి వద్దాం. నేపథ్య సంగీతం. బీజిఎం, జేక్స్ బిజాయ్. ఎస్, ఆయన ఇచ్చిన మ్యూజిక్ గురించి చెప్పాలి. సినిమా మూడ్ ని, ముఖ్యంగా ఆ థ్రిల్, సెంటిమెంట్ ని బాగా ఎలివేట్ చేసింది. నిజమే, చాలా పవర్ఫుల్ గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల్లో అయితే గూస్ బంప్స్ అంతే. అస్సలు డౌట్ లేదు. జేక్స్ బిజాయ్ వర్క్ సూపర్బ్. స్కోర్ చాలా ఎపిక్ గా, ఎనర్జెటిక్ గా ఉంది, కథకు బలం చేకూర్చింది. కానీ ఇక్కడ కూడా నాకు విజువల్స్ లాగే ఒక చిన్న ప్రశ్న ఉంది. ఈ పవర్ఫుల్ సంగీతం కొన్ని సున్నితమైన ఎమోషనల్ మూమెంట్స్ ని డామినేట్ చేసిందా? ఓహ్, ఇంట్రెస్టింగ్. అంటే కొన్ని సీన్స్ లో యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ల సైలెన్స్ చాలా చెప్పాలి. కానీ ఈ లౌడ్ స్కోర్ వల్ల అది కొంచెం కప్పబడిపోయిందేమో అనిపించింది. అలాగా? ప్రతి చోట హై ఇంటెన్సిటీ బీజిఎం వాడటం వల్ల కొన్ని పర్సనల్, సెన్సిటివ్ సీన్స్ లో ఆ సహజత్వం పోయి కొంచెం మెలోడ్రామాటిక్ గా అనిపించే అవకాశం ఉంది. బలహీనత అదేనేమో. అంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఆర్టిఫిషియల్ గా అనిపించొచ్చంటారు? అవును, బలవంతంగా రుద్దినట్టు. అంటే సైలెన్స్ కి కూడా పవర్ ఉంటుందనేది మీ పాయింట్. కొన్నిసార్లు నిశ్శబ్దమే ఎక్కువ చెప్తుంది. ఖచ్చితంగా. నా సూచన అదే. మ్యూజిక్ తో పాటు సైలెన్స్ ని కూడా స్ట్రాటజీగా వాడుకోవాలి. ఎలా? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యారెక్టర్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కూర్చుంది అనుకోండి. సరే. అక్కడ కంప్లీట్ సైలెన్స్ లేదా చాలా తక్కువ ambient సౌండ్స్ వాడితే ఆ పాత్ర ఫీలింగ్స్ లోకి ఆడియన్స్ ని ఇంకా బాగా తీసుకెళ్లొచ్చు. ఆ నిశ్శబ్దమే ఆ పాత్ర ఒంటరితనాన్ని, ఆలోచనల్ని ప్రతిధ్వనిస్తుంది. నిజమే. ఇంకోటి, ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య చాలా టెన్షన్తో కూడిన సంభాషణ జరుగుతోంది. నమ్మకం గురించో, అపనమ్మకం గురించో. ఓకే. అక్కడ డ్రమాటిక్ మ్యూజిక్ ఇచ్చే బదులు దాన్ని తగ్గించేసి వాళ్ల ముఖ కవలికల మీద, వాళ్ల మధ్య ఉన్న ఆ సైలెంట్ టెన్షన్ మీద ఫోకస్ పెడితే ఆ సీన్ ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. థ్రిల్లర్ సీన్స్ లో కూడా ఇది వర్కౌట్ అవుతుందా? అవుతుంది. ఒక చేస్ సీన్ క్లైమాక్స్ కి వచ్చింది అనుకోండి. సడన్ గా మ్యూజిక్ ఆపేసి కేవలం క్యారెక్టర్స్ బ్రీదింగ్, ఫుట్ స్టెప్స్, పరిసరాల సౌండ్స్ వినిపిస్తే టెన్షన్ ఇంకా డబుల్ అవుతుంది. వావ్, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఆలోచన. లౌడ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో సైలెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని సరిగ్గా వాడుకుంటే ఎఫెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అవును. సరే, ఇది మనల్ని నేరుగా మూడో అంశానికి తీసుకువస్తుంది. ఇది బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది కావచ్చు. కథనం మరియు పాత్రలతో ఎమోషనల్ కనెక్షన్. ఇందాక మనం అనుకున్నట్టు విజువల్స్ బాగున్నాయి, బీజిఎం పవర్ఫుల్ గా ఉంది. అయినా సరే ఆడియన్స్ క్యారెక్టర్స్ తో డీప్ గా కనెక్ట్ అవ్వడంలో, కథలో లీనమవ్వడంలో ఎక్కడో చిన్న గ్యాప్ అనిపించింది. అవును, అది నాకు కూడా అనిపించింది. టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉన్న ఆత్మ కొంచెం మిస్ అయిన ఫీలింగ్. ఎందుకంటారు? పాత్రల నేపథ్యం, వాళ్ల మోటివేషన్స్, వాళ్ల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఇవన్నీ పైపైన చూపించినట్టు అనిపించాయి. వాటి లోతు ప్రేక్షకుడికి పూర్తిగా చేరలేదేమో. అంటే డీటెయిల్స్ సరిపోలేదంటారా? డీటెయిల్స్ అనేదానికంటే ఆ పాత్రల ఇన్నర్ వరల్డ్ ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపిస్తుంది. వాళ్ల భయాలు, ఆశలు, వాళ్లు తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న సంఘర్షణ ఇవన్నీ బలంగా చూపించుంటే బావుండేది. ఓకే.
దీనివల్ల ఏమైంది? దీనివల్ల వాళ్ళు చేసే పనులు కొన్నిసార్లు కథని ముందుకు తీసుకెళ్లడానికి అన్నట్టు అనిపిస్తాయి. ఆడియన్స్ వాళ్ల స్థానంలో తమని తాము ఊహించుకోవడం కష్టమవుతుంది. కొన్ని సీన్స్ నెమ్మదిగా అనిపించడమే కాకుండా ఎమోషనల్గా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. అంటే క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నాం కానీ వాళ్లతో జర్నీ చేసిన ఫీలింగ్ రాలేదు. కరెక్ట్, సరిగ్గా అదే. మరి ఈ ఎమోషనల్ గ్యాప్ ని ఎలా ఫీల్ చేయాలి? ఆ కనెక్షన్ ని ఎలా బిల్డ్ చేయాలి? కేవలం వాళ్ల గోల్స్ చెప్పడం కాకుండా ఇంకా ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్ల ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ని, రిలేషన్షిప్స్ ని డెవలప్ చేయడానికి ఎక్కువ టైం ఇవ్వాలి. అంటే స్క్రీన్ టైం ఇవ్వడమే కాదు, దాన్ని ఎలా వాడుకుంటున్నామనేది ముఖ్యం. పెద్ద పెద్ద డైలాగులతోనే కాదు, చిన్న చిన్న సైలెంట్ మూమెంట్స్, చూపులు, సంభాషణల మధ్య పాజ్లు, వీటి ద్వారా కూడా ఎమోషన్స్ ని బాగా కన్వే చేయొచ్చు. కొన్ని ఉదాహరణలు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, హీరోకి కొత్త పవర్స్ వచ్చాయి కదా, వాటి వల్ల అతను కేవలం ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా ఎలా స్ట్రగుల్ అవుతున్నాడు, అది అతని రిలేషన్షిప్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది అనేవి చూపించే 1-2 అడిషనల్ సీన్స్ పెట్టొచ్చు. ఓకే, అతని ఇన్నర్ టర్మాయిల్ చూపించడం. అవును, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో అతని బిహేవియర్ లో వచ్చే మార్పులు చూపించడం. ఇంకొకటి, ఇద్దరు కీ క్యారెక్టర్స్ మధ్య నమ్మకాన్ని పెంచే లేదా దూరాన్ని పెంచే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లేదా కాన్వర్జేషన్స్ యాడ్ చేయొచ్చు. లైక్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం లేదా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం లాంటివా? ఎగ్జాక్ట్లీ. అలాగే చిన్న ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా లేదా మాటల మధ్యలో వాళ్ళ పాస్ట్ గురించి, వాళ్ళని నడిపించే అసలు మోటివేషన్స్ గురించి క్లియర్ గా చెప్తే వాళ్ళ ప్రెజెంట్ యాక్షన్స్ కి ఇంకా వెయిట్ వస్తుంది. అంటే క్యారెక్టర్స్ కి లేయర్స్ యాడ్ చేయడం అన్నమాట. వాళ్ళ జర్నీని ఆడియన్స్ ఓన్ చేసుకునేలా చేయాలి. పర్ఫెక్ట్. అప్పుడు ఆటోమేటిక్ గా కనెక్షన్ పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇక చివరి అంశానికి వద్దాం. ఇది కూడా ఈ మధ్య చాలా సినిమాల్లో కామన్ అయిపోయింది, క్యామియోలు మరియు సినిమాటిక్ యూనివర్స్ బిల్డింగ్. ఎస్. టోవినో థామస్, డుల్కర్ సల్మాన్ లాంటి స్టార్లు అలా వచ్చి వెళ్లడం థియేటర్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అవును, ఎక్సైట్మెంట్ అయితే వచ్చింది. ఇది కేవలం ఈ ఒక్క సినిమాకే కాదు, ఫ్యూచర్లో ఒక పెద్ద లోకాన్ని క్రియేట్ చేయబోతున్నారని ఆ హింట్లా అనిపించింది. మన దగ్గర కూడా యూనివర్స్ స్టార్ట్ అవుతుందా అనే క్యూరియాసిటీ పెంచింది. నిజమే, మార్కెటింగ్ కి, హైప్ కి బాగా హెల్ప్ అయ్యాయి ఆ క్యామియోలు. కానీ ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంది. ఏంటది? ఈ క్యామియోలు, ఈ యూనివర్స్ బిల్డింగ్ ఆలోచన అసలు కథకి హెల్ప్ అయ్యాయా లేక దాని నుంచి ఫోకస్ ని డైవర్ట్ చేశాయా? మంచి ప్రశ్న. బలహీనత ఏంటంటే ఈ గెస్ట్ అపియరెన్స్లు కథలో న్యాచురల్ గా కలవకుండా కేవలం ఫ్యాన్ సర్వీస్ లాగానో లేదా నెక్స్ట్ సినిమాల ట్రైలర్ లాగానో అనిపించే ప్రమాదం ఉంది. అంటే ఫోర్స్డ్ గా అనిపించొచ్చు. అవును, ఒక పెద్ద వరల్డ్ క్రియేట్ చేయాలనే హడావిడిలో ప్రస్తుతం నడుస్తున్న కథ, దాని మెయిన్ క్యారెక్టర్స్ ఎమోషనల్ జోని కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ క్యామియోలు వచ్చినప్పుడు కథనం కొంచెం పక్కకు వెళ్లిన ఫీలింగ్ వచ్చిందా మీకు? కొంచెం అనిపించింది. అంటే యూనివర్స్ బిల్డ్ చేయడం తప్పు కాదు, కానీ అది మెయిన్ స్టోరీని ఓవర్ షాడో చేయకూడదు. ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ముఖ్యం. కరెక్ట్. మరి ఫ్యూచర్లో ఈ లోకాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఈ ఎలిమెంట్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? జస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ పెడితే సరిపోతుందా? నాకైతే అది సరిపోతనిపిస్తుంది. సూచన ఏంటంటే యూనివర్స్ బిల్డింగ్ ఎలిమెంట్స్ ని, క్యామియోలని మెయిన్ స్టోరీలోనే ఆర్గానిక్ గా భాగం చేయాలి. ఆర్గానిక్ గా అంటే అవి కేవలం గెస్టుల్లా వచ్చి వెళ్లకుండా కథ నడకలో ఏదో ఒక చిన్నదైనా సరే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఉదాహరణకి, ఒక క్యామియో క్యారెక్టర్ ఫ్యూచర్లో వచ్చే పెద్ద ప్రాబ్లం కి సంబంధించిన ఒక చిన్న క్లూ ఇవ్వచ్చు. ఓకే. లేదా ఒక ఇంపార్టెంట్ వస్తువుని మెయిన్ క్యారెక్టర్ కి అందించొచ్చు. లేదంటే ఈ సినిమాలో జరిగిన ఒక సంఘటనకి ఆ క్యామియో క్యారెక్టర్ పాస్ట్ కి ఏదైనా లింక్ పెట్టొచ్చు. ఇంట్రెస్టింగ్. పోస్ట్ క్రెడిట్ సీన్ తో పాటు కథ మధ్యలోనే డైలాగ్స్ లోనూ, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ లోనూ యూనివర్స్ కి సంబంధించిన చిన్న చిన్న హింట్స్ ఇవ్వచ్చు, సటిల్ గా. ఇలా చేస్తే యూనివర్స్ బిల్డింగ్ అనేది కథపై బలవంతంగా రుద్దినట్టు కాకుండా కథతో పాటే న్యాచురల్ గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ క్యామియోల్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. అర్థమైంది. యూనివర్స్ ని కథకు ఆటంకంగా కాకుండా దాన్ని ఇంకా రిచ్ గా మార్చేలా వాడుకోవాలి. సరే, మొత్తంగా చూస్తే గోతాలోక ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అవును, ప్రయత్నం పెద్దదే. తెలుగు ఆడియన్స్ కి హాలీవుడ్ రేంజ్ విజువల్స్, సౌండ్ తో ఒక కొత్త సూపర్ హీరో ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చూశారు. దాన్ని మెచ్చుకోవాలి. నిమిష్ రవి కెమెరా వర్క్, జేక్స్ బీజాయ్ మ్యూజిక్, ఆ క్యామియోలు, ఇవన్నీ ఖచ్చితంగా హైలైట్స్. నిజమే. అయితే మనం ఈరోజు డిస్కస్ చేసినట్టు కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ ఉంది. ముఖ్యంగా క్యారెక్టర్స్ తో ఇమోషనల్ కనెక్షన్ ని ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడం చాలా అవసరం. అవును, అది కీ పాయింట్. అలాగే విజువల్స్ ని, మ్యూజిక్ ని కేవలం టెక్నికల్ గా కాకుండా స్టోరీ టెల్లింగ్ టూల్స్ గా క్యారెక్టర్స్ ఇన్నర్ ఫీలింగ్స్ ని చెప్పటానికి ఇంకా బాగా వాడుకోవాలి. ఇక యూనివర్స్ బిల్డింగ్ కంటిన్యూ చేయాలనుకుంటే దాన్ని మెయిన్ స్టోరీతో ఇంకా ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా ఇంటిగ్రేట్ చేయాలి. కరెక్ట్. ఈ సూచనలు కనుక పాటిస్తే ఫ్యూచర్లో ఈ లోక ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా గుర్తుండిపోయేలా మారుతుందని నా నమ్మకం. అవును, పొటెన్షియల్ అయితే ఉంది. మరి మీ రచనలు, ప్రాజెక్టులు, ఐడియాలపై కూడా ఇలాంటి డీప్ అనాలిసిస్, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కావాలనుకుంటే వాటి డీటెయిల్స్ ని మాతో పంచుకోండి. తప్పకుండా. కలిసి వాటిని పరిశీలించి నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లొచ్చో చర్చిద్దాం.